12 and a half plus 1 by x power 12 and a half equal to 15. X power 25 plus 1 by x power 25 is equal to how much? సో ఇక్కడ చూడగానే మీకు ఎప్పుడైనా ఇక్కడ డబల్ ఉంది అంటే మోడల్ ఎలా ఉన్నట్టు డబల్ ఉంది అంటే అర్థం ఏంటి ఎక్స్ ప్లస్ 1 by x ప్యాటర్న్ ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్యాటర్న్ అడుగుతున్నాడు అప్పుడు ఏం చెప్పాను మీకు k square minus 2 is the formula. This is the logic అని చెప్పాడు. ఓకే నువ్వు చేసేదేం లేదు చేసేది ఏమీ లేదు దీంట్లో నుంచి ఒక 2 తీసేయడమే 15 స్క్వేర్ అంటే 225 225లో నుంచి ఒక 2 తీసేయండి 225 ఆన్సర్ అంతే అంతే సో మీకోసం ప్రాక్టీస్ కోసం మీ ప్రాక్టీస్ కోసం 2 క్వశ్చన్లు ఇస్తాను నాకంటే స్పీడ్గా ఆన్సర్లు ఇచ్చారు మీరు x power 9 plus 1 by x power 9 equal to 8 then x power 18 plus 1 by x power 18 how much చెప్పాలి ఆన్సర్ స్టార్ట్ అయింది x power 9 plus 1 by x power 9 plus 1 by x power 9 equal to 8 x power 18 plus 1 by x power 18 ఎప్పుడు ఏం చెప్పడానికి డబల్ ఉంది 9 18 డబల్ అయింది ఫార్ములా 8 స్క్వేర్ మైనస్ 2 అంటే 64 మైనస్ 2 62 ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా చూడండి x పవర్ 0.5 ప్లస్ 1 x పవర్ 0.5 ఈక్వల్ టు 11 దెన్ x ప్లస్ 1 by x ఎంత చెప్పాలి ఆన్సర్ కింగ్ కోహ్లీ గారు వెల్కమ్ టు మై క్లాస్ x పవర్ 0.5 ప్లస్ 1 by x పవర్ 0.5 ఈక్వల్ టు 11 అయితే x ప్లస్ 1 by x వాల్యూ ఎంత అని అడుగుతున్నా సూపర్ వెరీ గుడ్ ఇక్కడ 0.5 ని ఇక్కడ డబల్ అయింది అంటే 1 అయింది అర్థం చేసుకో ప్రతి దాంట్లో స్క్వేర్ కనబడాలన్నది రైట్ డబల్ అయింది అంటే 11 స్క్వేర్ మైనస్ 2 అంటే 121 మైనస్ 2 119 ఇస్ ద ఆన్సర్ కంగ్రాచులేషన్స్ నాన్న వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ సూపర్ 119 పెట్టిన వాళ్ళందరికీ కూడా సూపర్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి x ప్లస్ 1 by x is equal to 3 x power 4 plus 1 by x power 4 అని ఇస్తే అలా 2 టైమ్స్ సైడ్ బ్యాక్ ఒకసారి చేస్తే స్క్వేర్ వస్తుంది దాన్ని చేస్తే 4 వస్తుంది ఒకసారి చేస్తే స్క్వేర్ వస్తుంది దాన్ని చేస్తే 4 వస్తుంది ఓకే ఫస్ట్ టైం చేయండి 3 స్క్వేర్ చేయండి దాంట్లో 2 తీసేయండి వచ్చిన ఆన్సర్ మళ్ళీ స్క్వేర్ చేయండి 2 తీసేయండి యూ విల్ గెట్ ద ఆన్సర్ సూపర్ సో ఇక్కడ ఏం చేయాలి మీరు 3 స్క్వేర్ అంటే 9 minus 2 అంటే 7 అంటే 7 స్క్వేర్ అంటే 49 minus 2 47 without using the pen you can solve it చూద్దాం మీకోసం మళ్ళీ ఇంకొక 2 సంసిద్దాం అనుకుంటాను యాక్టివ్ గా ఆన్సర్ పెట్టండి ఇస్తున్నా నేను x ప్లస్ 1 by x is equal to 5 x plus 1 by x is equal to 5 x power 4 plus 1 by x power 4 ఆన్సర్ రావాలి నాకు ఆన్సర్ స్పీడ్ గా x plus 1 by x equal to 5 x power 4 plus 1 by x power 4 ఆన్సర్ స్పీడ్ గా కావాలి నాకు స్పీడ్ గా క్యాల్కులేషన్ చేయడం రావాలి మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అన్ని ఒకసారి రాద్దాం x plus 1 by x is equal to 4 వెరీ గుడ్ x power 4 plus 1 by x power 4 కావాలి నాకు స్పీడ్ గా ఆన్సర్ కావాలా వెరీ గుడ్ సూపర్ నాన్న ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా చూడండి ఇంకో క్వశ్చన్ మెసేజ్ లో పరంపరట వెళ్ళిపోతూనే ఉండాలి x plus 1 by x is equal to 6 x power 4 plus 1 by x power 4 చెప్పాలి ఆన్సర్ స్పీడ్ గా x plus 1 by 6 is equal to 6 x power 4 plus 1 by x power 4 స్పీడ్ ఇక్కడ ఆగిపోయింది బండి చెప్పాలి 167 ఎవరు నాన్న ఎందుకు 167 పెడుతున్నారు రైట్ ది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 527 సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 194 థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 6 స్క్వేర్ మైనస్ 2 అంటే 34 స్క్వేర్ మైనస్ 2 అంటే 1156 మైనస్ 2 1154 is the answer. Is it okay? Right, super, very good. Next question చూడండి నాన్న x plus 1 by x is equal to root 3 plus 1 by 2 then x square plus 1 by x square x plus 1 by x is equal to root 3 plus 1 by 2 root 3 plus 1 by 2 మొత్తం ఒకటే వాల్యూ x square plus 1 by x square వాల్యూ ఎంత రైట్ ఏముంది నాన్న x plus 1 by x ఇచ్చాడు x square plus 1 by x square అంటే ఏంటి దీని హోల్ స్క్వేర్ minus 2 హోల్ స్క్వేర్ దీని అర్థం ఏంటి దీని హోల్ స్క్వేర్ అంటే root 3
+1/2 హోల్ స్క్వేర్ -2 చేయాల్సిందేగా చేయాల్సిందేగా అది చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అది సింప్లిఫై చేయడం రాలా నీకు అంతే. చేయనోడు తప్పు చేసిన అర్థం ఏంటి? అది సింప్లిఫై చేయడం సింప్లిఫై చేయలేకపోయాడు అంతే. సింప్లిఫికేషనే, దీంట్లో లాజిక్ ఏం లేదు, సింప్లిఫికేషనే. సో చేసినప్పుడు ఏమవుతుంది, ఇది పైన a+b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. a స్క్వేర్ అంటే √3 +1 +2ab 2√3 2 స్క్వేర్ 4 -2 బై 1 ఎల్సిఎం చేసినప్పుడు 4 4 + 2√3 ఇక్కడ 4 2 8 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4 + -8 అంటే -4 +2√3/4. సో అంటే -2 + √3/2. సో మైనస్ దీంట్లో ఏం చేస్తే వచ్చింది -2 + √3/2 అంటే 2 కామన్ తీసాం. 2 దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్. సో దీంట్లో 2 క్యాన్సిల్ అంటే ఏముంది -2 + √3/2. ఓకేనా? మీకోసం ఒక సమ్మిస్తాను చేయండి. ఇప్పుడు మీకోసం ఒక సమ్మిస్తాను చేయండి. మీకోసం x + 1/x x + 1/x సేమ్. ఇప్పుడు సరే పర్లేదు, నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో కొంచెం హై లెవెల్ పెంచుతాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x పవర్ 2020 + 1/x పవర్ 2020 = 10. దెన్ x పవర్ 40 + 1/x పవర్ 40 ఎంత? అర్థమైందా క్వశ్చన్? x పవర్ 2020 + 1/x పవర్ 2020 = 10. దెన్ x పవర్ 40 + 1/x పవర్ 4040. ఇది కూడా డబల్ గానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? దీని -2 10 స్క్వేర్ అంటే 100 100 - 2 అంటే 98 ఆన్సర్. చేసేదే ఉంది చెప్తాను. రైట్. సో మోడల్ కొత్త మోడల్ స్టార్ట్ అయింది. కొత్త మోడల్ స్టార్ట్ అయింది. కొత్త మోడల్ స్టార్ట్ అయింది. x = √3 + √2 / √3 - √2 10 x² + 1/x² వాల్యూ ఎంత? సో ఇది మీకు తెలియాలంటే రెడీనా? అందరు రెడీయా? చేయగలుగుతారా? చేస్తే నిజంగా నువ్వు సాల్వ్ చేస్తావు. ఏం చేస్తావు? ఎక్స్ కనుక్కుంటావు, 1/x కనుక్కుంటావు, దాని స్క్వేర్ కడతావు, దీని స్క్వేర్ కడతావు, అన్ని చేస్తే గానీ ఆన్సర్. నేను ఇప్పుడు టెక్నిక్ చెప్తాను. టెక్నిక్ చెప్పాక పెద్ద పెద్ద లెక్కలు కూడా ఈజీగా చేయగలుగుతాం. రైట్. ఒక్కసారి క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తే వాడు అడిగింది క్వశ్చన్ లో, ఇప్పుడు మీరు ఇవాళ నిన్న మొత్తం నేర్చుకున్నంత కూడా x² + 1/x². క్వశ్చన్ ఇటు పక్క పార్ట్ మారుతుందో కానీ క్వశ్చన్ మాత్రం ఇదే. ఓన్లీ 1 4లు లేకపోతే 6లు 8లు ఇలాగా మొత్తం ఒకే టెక్నిక్ తీసుకొని ఎన్ని రకాలు నేర్పాలి అన్ని రకాలు నేర్పేస్తారు. ఫస్ట్ ఒకే టెక్నిక్, ఒకే మోడల్ క్వశ్చన్ లో ఎన్ని వచ్చు అన్ని రకాలు నేర్పేస్తారు. రైట్ నాన్న? సో ఇక్కడ మీరు x² + 1/x² ఇచ్చాడు అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు? అక్కడ x + 1/x అయి ఉండవచ్చు, లేదా x - 1/x అయి కూడా అయి ఉండవచ్చు. సో నీ దగ్గర ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి, x + 1/x సాల్వ్ చేయాలి అంటే x ఉంది, 1/x ఎలా వస్తుంది? అర్థమవుతుందా? x ఉంది, 1/x ఎలా అవుతుంది? ఎలా అవుతుంది సార్? దీన్ని 1 ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉందనుకోండి, దానికి 1/x ఏం రాస్తాం? 1/2/3 అంటే ఏమవుతుంది? 3/2 అవుతుంది. వచ్చేసింది. అంతే కదా సార్? ఓకే. రైట్. ఇప్పుడు నేను ఇస్తాను ఒక క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇచ్చాను. వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను 3 + 2√2. దీనికి 1/x ఎలా అవుతుంది? దేన్ని తిప్పుతావు? రెసిప్రోకల్ తిప్పితే వచ్చేసిందా ఆన్సర్? ఆన్సర్ ఆన్సర్ అంటే అదే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంటే తిప్పితే వచ్చేది. తిప్పితే ఓన్లీ mx అవుతుంది. దాన్ని సాల్వ్ చేసిన ఆన్సర్ రాదుగా. సాల్వ్ చేసే ఆన్సర్ కూడా ఈజీగా రావడం ఎలా అనేది ఇప్పుడు మనం కొన్ని లాజికల్ మీకు నేర్పకపోతే ఈ సమ్ చేసే ముందు మీకు 1/x ఎలా కట్టాలో నేర్పాలి. రైట్. మీకు ఈ సమ్ ని సాల్వ్ చేసే ముందుగా మీ అందరికి నాన్ మ్యాథ్ కూడా బాగా లెక్క చేయగలిగేటట్టుగా ఈజీగా టెక్నిక్ గా 1/x ఎలా కట్టాలో నేర్పబోతాను. బి రెడీ ఫర్ ఇట్. సో ఈ సమ్ మళ్ళీ చేద్దాం. రైట్. నౌ క్వశ్చన్ ఈస్ x = √3 + √2 దెన్ 1/x. చెప్పండి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు లాజిక్ చెప్తా చూడండి. లాజిక్ చెప్పొద్దాం చూడండి. మీరు మీరు ఇది చిన్న సమ్, పెద్ద విషయం ఇంకా. మీరు ఇక్కడ దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. దాన్ని హోల్ స్క్వేర్ చెప్పండి చేసి. ఎంత నాన్న? దాని హోల్ స్క్వేర్ చెప్పండి. దీని హోల్ స్క్వేర్ చెప్పండి. ఎంత? ఆ రెండు డిఫరెన్స్ ఎంత? అవునా? ఆ రెండు డిఫరెన్స్ 1. అప్పుడు ఆన్సర్ డైరెక్ట్ గా √3 -
అర్థమైందా నాన్న? అర్థమైందా? 1 రాకపోతే చూద్దాం, మాట్లాడదాం. సో ఫస్ట్ లాజిక్ అర్థమైందా? ముందు 2 పార్ట్స్ ఉంటాయి, విత్ మైనస్ ఆర్ ప్లస్, విత్ మైనస్ ఆర్ ప్లస్, విత్ మైనస్ ఆర్ ప్లస్ 2 పార్ట్స్ ఉంటాయి. దానికి ఫస్ట్ దానికి హోల్ స్క్వేర్ కట్టు, రెండో దానికి హోల్ స్క్వేర్ కట్టు. కట్టినప్పుడు ఆ రెండు మధ్యలో డిఫరెన్స్ 1. దానికి డైరెక్ట్ గా ఆన్సర్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాసేసి ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాసావు, మైనస్ ఉంటే ప్లస్ రాసావు. ఓకేనా? ఇక్కడ నా కండిషన్ ఏంటంటే ఆల్వేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, అంటే ఇదే పెద్దగా ఉండాలి. ఫస్ట్ ది పెద్దగా ఉండాలి, ఫస్ట్ ది పెద్దగా ఉండాలి, ఫస్ట్ ది పెద్దది, ఫస్ట్ ది పెద్దది పెద్దగా ఉండాలి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. రైట్ రైట్. అర్థమైందా? అర్థమైందా నాన్న? ఇప్పుడు 1/a కట్టడం 1/x కట్టడంతోనే లెక్కలన్నీ డిపెండ్ అయి ఉంటాయి. అందుకోసం నెక్స్ట్ సెకండ్ పెద్దది కాదు, ఆ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. నేను చెప్పింది చేయాలి అంటే ఫస్ట్ ది పెద్దదై ఉండాలి. ఒకవేళ రెండోది పెద్దదైతే ఒకటి డిఫరెన్స్ రాకపోతే అనేది మాట్లాడతానని చెప్తున్నా. రైట్, ఇది నేర్చుకోండి. ఇక్కడ నేను మీకు కండిషన్ ఇచ్చా, జనరల్ ఇలా చేస్తానన్నా. √3 + √2 అన్నప్పుడు 1/x కట్టాలి. 1/x = 1/√3 + √2 ఇంటూ దాన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. అంటే √3 - √2/√3 - √2 అప్పుడు 1 × √3 - 2 అంటే √3 - 2 a + b a - b అంటే a² - b² అంటే √3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఇది పోతే 3 - 2 అంటే అప్పుడు 3 - 2 అంటే 1 అంటే √3 - √2 ఆన్సర్ వస్తుంది, ఆయాసం వస్తుంది. రైట్. నా లాజిక్ ఏంటంటే ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అండ్ a - b = 1 అంటే డిఫరెన్స్ = 1, దెన్ ద కాంజుగేట్స్ a + √b ఇస్తే b + √a, b + √a ఇస్తే a + √b అట్లా. రైట్. ఇప్పుడు చెప్పండి, x = 3 + 2√2, x = 3 + 2√2, దెన్ 1/x చెప్పండి. When you observe this question, 3² 9 minus 2√2 whole square. 2√2 whole square means 2² means 4, 4 2s are 8. 9 minus 8 = 1. So our difference is 1. That's why answer is 3 minus 2√2. ప్లస్ ఉంది కదా, మైనస్. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ 1 వస్తే ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1 ఇస్తే ఆన్సర్ ప్లస్ ఇస్తే మైనస్ పెడతాం, మైనస్ ఇస్తే ప్లస్. రైట్. మీకోసం 2-3 ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. స్పీడ్ గా ఆన్సర్ చెప్పాలి, హుషారుగా చెప్పాలి, మంచిగా చెక్ చెక్ మన ఆన్సర్ చెప్తూ ఉండాలి. పోటీ పడాలి ఆన్సర్లో, నేనే ఫస్ట్ ఇవ్వాలి మెసేజ్ సార్కి అనుకుంటూ చేయాలి. రైట్. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అన్నిట్లో అడుగుతుంది నేను 1/x, ప్రతిసారి రాయక్కర్లేదు. సరే రాస్తా మీకోసం, 4 క్వశ్చన్లు ఇస్తాను మీకోసం. 1/x నాకు కావాలి. రైట్. అన్నిట్లో నేను అడిగేది 1/x. ఎక్స్ ఇస్తాను, ఎక్స్ ఇస్తాను. x = మై క్వశ్చన్ ఈస్ x = 2 + √3. చెప్పండి 1/x ఎంత చెప్పండి. x = 2 + √3, 1/x ఎంత చెప్పండి. నెక్స్ట్ x = 8 + 3√7. x = 8 + 3√7, 1/x చెప్పండి స్పీడ్ గా. నెక్స్ట్ x థర్డ్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. 9 - 4√5, 1/x ఎంత చెప్పండి. 9 - 4√5. x = √7 + √8, 1/x చెప్పండి. 1/x చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలనుకుంటున్నాను, నాకు తెలుసు. స్క్వేర్ -3² అంటే 4 - 3 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3, 4 - 3 అంటే 1. సో ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్ గా 2 - √3. 8 స్క్వేర్ అంటే 64, 3 స్క్వేర్ అంటే 9, 9 63, 64 - 63 అంటే 1. 8 - 3√7 ఎంత లెక్కలు ఇస్తారు అని ఇలా ఈజీగా చేసేయచ్చు విత్ ఇన్ సెకండ్స్. లాజిక్ తెలిసింది కదా నీకు. 9 స్క్వేర్ 81. ఇప్పుడు అంటే అనిపిస్తుంది అంటే సార్ ఇది అలా ఇవ్వకుండా ఇలా ఇస్తే ఏంటి అని డౌట్ అడగాలి కాబట్టి అడుగుతాం. లాజిక్ తెలిసింది కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. మిగతా కూడా చెప్తా అయినా. 4 స్క్వేర్ అంటే 16, 16 5 80. 81 - 80 అంటే 81 - 80 అంటే డైరెక్ట్ రాసేసి 9 + 4√5. ఇక్కడ 7 స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ వేసినప్పుడు 7, 8 -1. 113 + 2 are 15 ఏదో వచ్చింది సంథింగ్. 7 - 8 అంటే ఏమవుద్ది
-1. సో ఇక్కడ ఆన్సర్ తేడా కొట్టింది, రైట్. సో దిస్ ఈజ్ నెక్స్ట్ కేస్. అంటే ఇక్కడ మొత్తం మీద యూ హ్యావ్ 3 కేసెస్. You have 3 cases. The first case is the difference is 1. Second case is difference is -1. And the third case is other than 1. అంటే ఒకటి కాకుండా వేరే నెంబర్ ఏదైనా వస్తే అట్లా డిఫరెన్స్ 32 36 అట్లా వచ్చింది అప్పుడు అట్లా, రైట్. అవునా? సో ఇప్పుడు రెండో కేసు గురించి మాట్లాడతాం. రెండో కేసు నుంచి మాట్లాడడానికి ఏమీ లేదు నా దగ్గర, ఏం లేదు. దాన్ని సరి చేసి రాసుకుంటాం, దాన్ని సరి చేసుకుంటాం. ఎలా సరి చేసుకుంటాం? √8 + √7 అని రాయి, తప్పేం లేదు. ఈ రెండు ప్లస్ లో ఉన్నాయి కదా, ఇంటర్చేంజ్. ఈ రెండు ప్లస్ లో ఉన్నాయి కదా, దాన్ని మార్చుకో. అప్పుడు ఏమవుద్ది? 7 8 - 7 1 అయింది. అప్పుడు నీ ఆన్సర్ ఏమవుద్ది? √8 - √7 ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎవరు? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి.